హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకి జూలై 1 నుండి ఇచ్చే జీతాలు పెన్షన్లపై ముందుగానే 2,000 కోట్లు విడుదల అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక జూలై 1 నాటికి సామాజిక పెన్షన్లు, ఇతర పెన్షన్లు అందించాల్సి అయితే ఉందండి. దీంతో పాటుగా ఉద్యోగుల వేతనాలు, పదవి విరమణ చేసినటువంటి పెన్షనర్లకి పెన్షన్లు కూడా ఇవ్వాల్సి ఉంది. తొలుత సామాజిక పెన్షన్లు చెల్లింపులకే ప్రాధాన్యం అయితే ఇచ్చిందండి టీడీపీ ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి 2,000 కోట్ల రుణం అయితే తీసుకుంది. ఇక మంగళవారం రిజర్వ్ బ్యాంకు నిర్వహించినటువంటి వేలంలో పాల్గొని ఈ మొత్తాన్ని కూడా తీసుకోవడం జరిగింది. రిజర్వ్ బ్యాంకు మొత్తానికైతే 22,000 కోట్ల వరకు రుణ సమీకరణ అవకాశం ఉన్న ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోందండి. గత 2 వారాలుగా రుణం సమీకరించలేదు. జూలై 1 నాటికి 10,000 కోట్లు అవసరమవుతాయని, కేవలం 2,000 కోట్ల రుణానికే ప్రభుత్వం పరిమితమైంది. మొత్తానికి 2,000 కోట్లు అయితే సిద్ధంగా అయితే ఉంచిందండి వారికి విడుదల చేయడానికి. ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా 1 తారీఖునే ఉద్యోగులకి జీతాలు, పెన్షన్లు ఖచ్చితంగా చెల్లించాలి అని చెప్పి నిర్ణయంతో ఈ విధంగా ముందుగానే ఈ యొక్క నగదును సమీకరించి అయితే ఉంచుకుందండి ప్రభుత్వం అయితే. ఖచ్చితంగా ఈసారి ఉద్యోగ పెన్షనర్లకు 1 తారీఖునే జీతాలు, పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు 90% అయితే కనిపిస్తున్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.